2 hands ని 1 2 3 4 5 అంటాను, అప్పుడు మీరు క్లాప్ చేయాలి. ఎప్పుడైతే నేను 5 చెప్తానో అప్పుడు మీరు క్లాప్ చేయాలి. దానికి ముందైనా వెనకాలైనా క్లాప్ చేయాలి. సో 1 2 3 4 5 అంటాను కదా, అప్పుడు మీరు క్లాప్ చేయాలి. ఓకే, అండర్స్టూడ్? When I say 5 you need to clap. Okay, 1 2 3 4. This is what I said, to clap on 5, but I clapped on 4. You did that. So the moral of the story is, ఎంత మంది ఎంత చెప్పినా, ఎల్డర్స్ ఎంత చెప్పినా, పేరెంట్స్ ఎంత చెప్పినా, ఏం చేస్తాము అదే చేస్తారు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. మేము చెప్పేటప్పుడు మేము కూడా మంచి పని చేస్తాం. నేను ఇంకో యాడ్ చూశాను, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉన్నారు, అబ్బాయి ఒకటేమో కింద పడేస్తాడు వస్తువు, పెద్ద అబ్బాయి కింద పడేస్తే ఇంద్ర పడేస్తాడు, పట్టపట్టాన్ని కొట్టేస్తాడు వాడు మధ్య తినకుండా వెళ్ళిపోతాడు అని ప్లేట్ పడేసి. సెకండ్ చైల్డ్ తను ఏమో వస్తే అన్న అన్న అని వస్తూ గ్లాస్ ఇలా తన మీద ఒలిగిపోయింది, అన్నయ్య ఒళ్ళు ఒలిగిపోయింది. అప్పుడు ఈ అన్నయ్య ఏం చేస్తాడు, ఈ ఎండ్రా అనేది పట్టని పట్టేసి సరే అనుకొని తిను ఒక డాల్ తో ఆడుకుంటూ ఉండి సడన్ గా ఏమో నవ్వుతూ ఉండేది, మరి సడన్ గా కోపం వచ్చి పట అని కొట్టేసింది. దీనికి అదే స్టోరీ మళ్ళీ రిమైండ్ చేసేసి, మదర్ ఏమో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉండింది, అబ్బాయి ఏమో కింద పడేసి అని నవ్వేసి అనేసి తనకేమో ముచ్చు నుంచి అన్నం తినిపించింది అని అందరు నవ్వుకుంటారు, హ్యాపీగా ఉంటారు. అది చూసి మళ్ళీ ఏమో ఈ అబ్బాయి కూర్చొని ఉంటాడు, మళ్ళీ ఏమో ఈ బేబీ వచ్చేసి వాటర్ ఒలికిద్ది ఒళ్ళలో. సరే ఏమవుతులే, ఇట్స్ ఓకే అనేసి ఇలా అనుకుంటూ వాటర్ హ్యాపీగా అందరూ హక్ చేసుకుంటారు. అప్పుడు మళ్ళీ ఆ టెడ్డీ బేర్ తో ఏదైతే ఆడుకుంటుందో తను ఏం చేంజ్ అవ్వకుండా హ్యాపీగా ముద్దులు కడ్లింగ్ చేసుకుంటూ ఉంటుంది. సో ద థింగ్స్ వి ప్రీచ్ అదే ఫాలో ఆన్ అయితే పక్కన వాళ్ళలో కూడా. ఒక్కసారి మేము స్టార్ట్ చేసాము ఆ నెగిటివిటీ అంటే అదే నెగిటివిటీ క్యారీ ఆన్ అవుతూ ఉంటుంది. మేము కటప్ చేయాలంటే మేము మా దగ్గర కటప్ చేస్తూ ఉంటాను. సో ఆ గుడ్ అనేది చేస్తూ ఉంటే, నేను కూడా ఎన్నో చేశాను. అంటే మా పిల్లలతో ఎక్కడైతే నేను అగ్రెసివ్ గా అయిపోతానో నేను చూశాను, వాళ్ళు కూడా అగ్రెసివ్ గా బిహేవ్ చేయడం. సో ఇలాంటివి ఎప్పుడైతే మేము చేయమో, సరే 10 మూమెంట్స్ వచ్చాయి మీకు, ఆ 10 మూమెంట్స్ లో 5 మూమెంట్స్ ఆపుకోండి. 5 మూమెంట్స్ ఈ మాట గుర్తుంచుకుని ఆపుకోండి, 5 మూమెంట్స్ చేయండి. అప్పుడప్పుడు మీరు ఓకే మీ కంట్రోల్ వచ్చేసింది అంటే 8 మూమెంట్స్ లో మీరు మంచిగా బిహేవ్ చేయండి. 2 మూమెంట్స్ లో మీరు కంట్రోల్ చేసుకోకపోతే ఇట్స్ ఓకే, అలా కూడా ఇట్స్ ఓకే, బట్ మాక్సిమం ట్రై చేయండి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డెమోన్స్ట్రేట్.